హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ నారోజు శంకరాచారి. ఈరోజు మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో భాగంగా నేను స్వయంగా రాసినటువంటి పుస్తకం నా గమ్యం ఐఏఎస్. ఈ పుస్తకాన్ని దాదాపు ఒక 6 నెలలు శ్రమించి రాయడం జరిగింది. అయితే ఇది అతి తక్కువ పేజీలలో రాసి ముఖ్యంగా గ్రామీణ మారుమూల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని పిల్లలకి ఈ పుస్తకం 100% ఉపయోగపడాలని బాగా ఆలోచించి రాశాను. దీన్ని మన తెలుగులో మొట్టమొదటగా నేనే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పుస్తకం ఎందుకు రాశానంటే, నిజంగా చెప్పాలంటే నాకు సరి అయినటువంటి గైడెన్స్ లేదు. నాకు సరైనటువంటి గైడెన్స్ కనుక లభిస్తే నేను తప్పకుండా సివిల్ సర్వీసెస్ లేదా గ్రూప్ 1 సాధించేవాడిని. ఎప్పుడైతే నేను గైడెన్స్ లేకుండా కష్టపడి చదివానో దాన్ని సాధించలేకపోయానని గమనించాను. నా అనుభవాన్ని నా నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి నా విద్యార్థులు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు, బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు, నా యొక్క అనుభవాలను ఉపయోగించుకొని సివిల్ సర్వీసెస్ అంటే ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవుతాము, ఈ విధానం చాలా బాగుంది, ఈ స్ట్రాటజీ బాగుంది, ఈ పుస్తకాన్ని చదివి మనం కొంత అవగాహన ఏర్పరచుకున్నాము, తర్వాత మన యొక్క ఇష్టాన్ని బట్టి మనం ఒక మంచి కోచింగ్ సెంటర్ ద్వారా ఫుల్ ప్లేజ్ కోచింగ్ తీసుకోవడమా లేదా స్వయంగా ప్రిపేర్ కావడమా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ పుస్తకం నేను బైలింగ్వెల్లో రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2025లో ఆల్ ఇండియా లెవెల్లో దీన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో రిలీజ్ చేసి అందరి విద్యార్థులకు, ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ కావాలనుకుంటున్నారో అలాంటి పిల్లలందరికీ నేను అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి ప్రస్తుతం 2021లో విడుదల చేసినటువంటి నా పుస్తకం అమెజాన్ తర్వాత ఇతర వేదికల ద్వారా నేను పరిచయం చేశాను. చాలా కాపీలు మనం రిలీజ్ చేసి మార్కెట్లోకి అందజేయడం జరిగింది పిల్లలకి. పలు సెమినార్లలో కూడా దీన్ని నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఈ పుస్తకాన్ని మీరు ప్యాకెట్లో పెట్టుకొని హాయిగా మీ పరిసర ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుండి ఈ పుస్తకాన్ని పలుమార్లు చదవండి. చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, సివిల్స్ ప్రిపేర్ అవుదామా వద్దా, మన నుంచి అవుతుందా కాదా, సివిల్స్ ప్రిపేర్ కావాలంటే మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, మనం ఏ రంగంలో కృషి చేయాలి, మరి మనం తెలుగు మీడియం గ్రామీణ ప్రాంత విద్యార్థులం ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలా, ఇంగ్లీష్ రాకుండా మనం సివిల్స్ సాధించలేమా, ఇలాంటి ఎన్నో సందేహాలకి, అలాగే మీ యొక్క యూపీఎస్సీ అప్లై చేయే విధానం కూడా నేను కొంత వివరించాను. చాలా డౌట్స్ ఇందులో కామన్గా పిల్లలకు వచ్చేటటువంటి డౌట్స్ 100 పైగా నేను వివరించడం జరిగింది. మరియు ఈ గమ్యం ఏంటి, నా గమ్యం ఐఏఎస్ అనే పుస్తకాన్ని టైటిల్ చక్కగా పెట్టి మీకు మార్కెట్లోకి రిలీజ్ చేసి నేను అందజేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ నా గమ్యం ఐఏఎస్ అనే పుస్తకాన్ని స్వయంగా అంటే నేను నారోజు శంకరాచారి నేను రాయడం, మార్కెట్లోకి విడుదల చేయడం నాకు చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే ఇందులో స్ట్రాటజీ, టిప్స్ మరియు రెఫరెన్స్ బుక్స్, అంతేకాకుండా ముఖ్యమైనటువంటి వెబ్సైట్స్ ఏంటంటే GS 1కి కావచ్చు, 2కి, 3కి, 4కి, ఈ విధంగా ప్రతి పేపర్కి మనం ఏ వెబ్సైట్స్ని రెఫర్ చేసుకోవాలి, నోట్స్ ఎలా సేకరించుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనే ప్రధానమైనటువంటి అంశాలన్నీ ఇందులో పేర్కోవడం జరిగింది. ఎవరు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయవచ్చు, ఏజ్ పరిమితి ఎంత, అలాంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా నేను వివరించాను. హిందూ పేపర్ని ఎలా చదవాలి, కరెంట్ అఫైర్స్ ఎలా రాసుకోవాలి, ముఖ్యమైనటువంటి సినాప్సిస్ ఎలా తయారు చేసుకోవాలి, NCERT బుక్స్ ఎలా చదవాలి, స్టాండర్డ్ బుక్స్ ఎలా చదవాలి, సెల్ఫ్ నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, మొదలైనటువంటి చాలా విషయాలు ఇందులో పొందుపరచడం జరిగింది. కావున మిత్రులారా,